ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్నప్పుడే ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. రాజ్ కుమార్ మంత్రి పదవికి పార్టీకి రాజీనామా సమర్పించారు. ఆప్ ప్రస్తుతం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ వైదొలగడంతో ఆప్ మరోసారి సంక్షోభంలోకి పడిపోయినట్లయింది. ఇక ఆయన రాజీనామా వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. मैं दिल्ली सरकार में मंत्री हूं, मेरे पास 7 पोर्टफोलियो है, लेकिन आज मैं बहुत व्यथित हूं, इसलिए आप लोगों को मैं अपना दुख साझा करने आया हूं. ఇక ఆప్ మంత్రి రాజ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రాజ్ కుమార్ రాజీనామా చేయడమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ ఏంటి కృష్ణ? కేజ్రీవాల్ కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఈ విధంగా మంత్రి తొలిసారిగా రాజీనామా చేయటం అన్నది కేజ్రీవాల్ కి పార్టీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. అయితే ఆయన తన పదవికి మంత్రి పదవితో పాటు పార్టీ పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశమైనవి. అవినీతి ప్రభుత్వంలో భాగస్వామిని కాలేకనే ఈ తన పదవికి రాజీనామా చేసినట్లుగా రాజ్ కుమార్ ఆనంద్ ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన 30,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నవంబర్ 2022లో ఢిల్లీ కేబినెట్ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. లేబర్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా కోఆపరేటివ్ మంత్రితో పాటు పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఈ ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఇకపై పార్టీతో కలిసి పని చేయలేకపోతున్నాను, అందుకే రాజీనామా చేయాల్సి వస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇక్కడ లక్ష్మీదుర్గ జైల్లో నుంచే తన మంత్రులకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఈ రోజు ఇచ్చినటువంటి సందేశం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి సందేశం, తానాషాహి హటావో సంవిధాన్ బచావో దివస్ ను పాటించాలి అంటూ ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి సందేశం ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీకి సంబంధించి ఈ కేసులో ఈ విధంగా జరగటం తొలిసారిగా, అంటే కేబినెట్ నుంచి రాజీనామా చేసినటువంటి తొలి మంత్రినే చెప్పొచ్చు. ఇది పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో ఈడీ కూడా సోదాలు చేసింది. ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయటం అన్నది ఇక్కడ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, తమ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అంటూ కూడా ఇటీవల ఎమ్మెల్యేలు అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ.